హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మనం వచ్చేసి కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా అయితే నేను 1/2 kg కాకరకాయలు అయితే తీసుకున్నాను. చిట్టి కాకరకాయలు అయితే ఉంటాయి కదా, వాటిని అయితే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే నానబెట్టేసానండి. దాని తర్వాత కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా అయితే ఒక స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. కాకరకాయ ఫ్రై కదా, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలాగూ దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నాను. అలాగే కాకరకాయ చేదు అనేది ఉంటుంది కదా, 2-3 మెంతులు అనేటివి వేస్తే ఆ చేదు అనేది పోతుందండి. అండ్ చాలా బాగుంటుంది కర్రీ అయితే. హెల్త్కి కూడా చాలా మంచిది మెంతులు వాడడం వల్ల. అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు అండి. కరివేపాకు అన్ని కూరల్లో అయితే వేస్తాను. కొంతమంది నాన్ వెజ్లో కూడా వేస్తారా అంటారు, కానీ వేస్తేనే చాలా బాగుంటుందండి. ఇలా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి ఉప్పులో నానబెట్టేసిన కాకరకాయలు అనేటివి ఉంటాయి కదా, అవైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. కాకరకాయ కర్రీ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మూత అనేది పెట్టకూడదండి. ఎందుకంటే ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోవాలి. ఆవిరి ఉండడం వలన కాకరకాయ కర్రీ అనేది చేదు అనేది ఉంటుంది. ఆ చేదు వాసన పోయేదాకైతే మూత పెట్టకూడదు. అదైతే చేదు వాసన పోయిన దాకైతే వేపుకోవాలి. చూసారా, చక్కగా వేగిన తర్వాత అందులోనే 1 టీ స్పూను పసుపు అయితే యాడ్ చేశాను. చూడండి చక్కగా ఎలా ఫ్రై అవుతుందో చూస్తున్నారు కదా. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తం అలా అయితే కలిపేస్తున్నానండి. చూసేయండి. ఇందులోనే మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసి కలిపేసి అయితే లిడ్ పెట్టేస్తానండి. ఇప్పుడు పెట్టొచ్చు. పచ్చివాసన అంతా వెళ్ళిపోయింది. కాకరకాయలు చేదు వాసన అనేది లేదు ఇక. చూస్తున్నారు కదా. పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి చక్కగా అయితే ఉడికిపోయింది. చూసారు కదా, ముక్కలు అనేటివి ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఈ టైంలోనే మనకు స్పైస్కి తగ్గినంత కారం అయితే యాడ్ చేసుకోవాలండి. మేమైతే కొంచెం స్పైస్ ఎక్కువగానే తింటాం. మీరు మీకు నచ్చినంతగా అయితే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగైతే చక్కగా కలిపేసి పెట్టేశాను. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేయాలి. కారం అంతా పచ్చివాసన పోయి మగ్గిందాకా, లేదంటే కారం వాసన వస్తుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసేయండి, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందనేసి తినరు. ఇలా అయితే ట్రై చేసి చూడండి. వేడన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది.